సమాజపు ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే మగవాడు పోషించాలి, ఉద్యోగం చేయాలా లేకపోతే వ్యాపారం చేస్తాడా, కూలి పని చేస్తాడా, భార్యని పిల్లల్ని పోషించడం మగవాడి బాధ్యత. మహిళలు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వాళ్ళకి ఇష్టమైతే ఉండొచ్చు లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వదిలేయాలి ఆ స్వేచ్ఛ. మగవాడిది అంటే భర్తని పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత అయితే మహిళకి లేదు. ఇది సామాజిక లక్షణం. దీనివలన ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఉద్యోగాల్లో నిలబడట్లేదు అంటూ ఒక తాజా నివేదిక అన్నది సంచలనం సృష్టిస్తోంది. దేశంలోని కార్మిక నైపుణ్య బ్లూ గ్రే కాలర్ ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు తమ ఉద్యోగాలను విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికారిక సంస్థ ఉదయతి ఫౌండేషన్ ఐటీ కంపెనీలకు ఉద్యోగాలను సమకూర్చే కాల్స్ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. 2 ఏళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3% మాత్రం. అంటే 1 ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో ఇది 52% ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయట మహిళలు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడికి ఈ ధోరణి తెలియజేస్తుందని చెప్తున్నారు. 54% మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్తే వాళ్ళలో 80% మంది నెలకు 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం అంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెప్తోంది. అంటే మహిళలకు మెరుగైన జీతం లేకపోవడం వల్లే మానేస్తున్నారని. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21% తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్ళిన వాళ్ళు 42% మంది తమకు మెరుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరతామని చెప్పినట్టు వేదిక చెప్తోంది. రిటైల్, వస్తూత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగుల మీద ఉదయతి క్వెస్కార్ట్ సర్వే నిర్వహించి స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద బ్లూ గ్రే కాలర్ వర్క్ ఫోర్స్ 2025 అనే పేరుతో నివేదిక రూపొందించే తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగుల ఎదుగుదలకు పరిమిత అవకాశాలు అన్నీ కలిపి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులు కల్పిస్తున్న సర్వే చెప్తోంది. ఇందులో కీ పాయింట్ అలా ఏంటంటే ఆమెకి వస్తే బోనస్, ఏది వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు, రాకపోయినా నష్టం లేదు. అదే మగవాడు కనుక ఉద్యోగం చేసి పోషించకపోతే అతని మీద గృహహింస కేసు పెట్టచ్చు, అతనితో విడాకులు తీసుకోవచ్చు, సమాజం కూడా అతన్ని చులకనగా చూస్తుంది. ఇక్కడ తేడా అదే.